వాక్యంలో నుంచి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈ వాక్య భాగాన్ని ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనం ధ్యానించుకుందాం. దైవజనుడైన ఎలీషా దినాల్లో రాయబడిన సందర్భం. ఆ దినాల్లో ఒక దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గర ఒక పనివాడు ఉండేవాడు. దైవజనుడైన ఎలీషా దగ్గర ఒక పనివాడు, శిష్యుడు. దేవుడు ఆ దినాల్లో దైవజనుడైన ఎలీషాని దేవుడు కోరుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దగ్గర పని చేసుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి, అతని పేరు గెహజీ. ఆ దైవజనుడి యొక్క ప్రాముఖ్యతను తెలిసిన ఒక సైన్యాధిపతి వచ్చి, ఎవరో ద్వారా విన్నాడు. ఆ సైన్యాధిపతి కూడా ఎవరో తన ఇంట్లో పని చేసుకుంటున్న చిన్నది ఆ యజమానుడి భార్యతో చెప్తే, ఆ భార్య ఆ సైన్యాధిపతికి చెప్తే మొత్తానికి విశ్వసించి బాగుపడదామని ఆ దైవజనుని గురించిన ప్రాముఖ్యత ఎరిగి అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడు? దేవుడు ఆయనతో సెలవిచ్చినట్లుగా తన సొంత మాటలు చెప్పలా. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి దైవజనుడు అతని ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడకుండా నయమానిది వెంటనే యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగు, నువ్వు బాగుపడతావని చెప్పాడు. ఆ మాటలు అతనికి ఇష్టం అనిపించలా. అతనేమనుకున్నాడు? దైవజనుడి దగ్గరికి వెళ్ళి నెత్తిమే చేయబెట్టుకుని ప్రార్థన చేయించుకుని, ఎక్కడైతే నాకు వ్యాధి ఉందో ఆ స్థలము కలిగిన చోట చేయబెట్టుకుని ప్రార్థన చేస్తే నేను బాగుపడతానేమో అని అతను అనుకుని వచ్చాడు. నిశ్చయంగా అతను నన్ను బాగు చేస్తాడు కాబట్టి అతనికి నేను కొంత కానుక కూడా ఇవ్వాలి, ఉచితంగా నేను ఎందుకు తీసుకోవాలి అని తనతో పాటు కొంత కానుక కూడా తీసుకొచ్చాడు. అయితే అతను ఒప్పుకోలా. నదులు చాలా ఉన్నాయి, కానీ ఈ యోర్దాను నదిలోనే మునగమంటున్నాడు ఏంటి? నేను దాంట్లో మునగటానికి ఇష్టపడను అంటే అక్కడ రథసారథి కూడా బ్రతిమలాడుతున్నాడు. ఆయన చెప్పాడు కదా, ఆయన గురించి నువ్వు తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చావు. ఆయన చెప్పింది నీ బాగుపడే దానికోసమే కదా, అది చేస్తే పోలేదా అని బ్రతిమలాడితే, సరే మొత్తానికి తను తాను తగ్గించుకుని తన రోషాన్ని, పౌరుషాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి, ఇవన్నీ కూడా నా రోగాన్ని బాగు చేయలేవు కదా, నా క్షేమం కోరే కదా అతను యోర్దాను నదిలో మునగమన్నాడు, ఇంకేమన్నా చేయమన్నాడా, చేసి చూద్దాం అనుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఎప్పుడూ కూడా చెప్పేది పరిపూర్ణంగా ఉంటుంది. దేవుడు చెప్పినది మనం చేసేటప్పుడు కూడా సంపూర్ణంగా చేయాలి. ఎన్ని మార్లు మునగమన్నాడు దేవుడు? 7 మార్లు. ఒకసారి మునిగాడు, రాలా. రెండోసారి, 5ఓసారి, 6ఓసారి మునిగాడు. కోపం వస్తుంది కదా మనకైతే. 7ఓసారి మునిగి లేచేసరికి అతనికి పసిపిల్లవాని దేహం వలె వచ్చి ఉండగా ఆశ్చర్యపడిపోయి తనకి కొంత కానుక ఇవ్వటానికి వెళ్ళాడు. ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? రోజుల్లో నీ కానుక నాకు అవసరం లేదు అని అతన్ని పంపించేశాడు. అతనేమంటాడంటే, ఈ స్థలంలో నుంచి కొంత నేను మట్టిని తీసుకెళ్తానన్నాడు. సరే తీసుకుపోమన్నాడు. ఆ దినాల్లో దైవజనుడైన ఎలీషాకి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవుడు తనకి సెలవిచ్చిన చొప్పున కానుక కూడా తీసుకోకుండా ఆ దినాల్లో దేవునికి సేవ చేస్తున్న దినాలవి. అతని దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, గెహజీ. వీడు అనుకుంటున్నాడు, ఈయనకి అసలు బుద్ధి ఉందా? బాగు చేశాడు కదా, దేవుడిచ్చిన కృపావరమే కదా,
ఆ కానుక తీసుకుంటే ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడుద్ది కదా. ఆయనకి లేకపోతే నాలంటుడికి పిల్లలు కలిగిన నాకన్నా ఇప్పించవచ్చు కదా. ఆయనకంటే పెళ్లి పేటాకులు లేవు, బాధ్యత లేదు, ఆయన బ్యాచిలర్ కదా. మరి నాకు భార్య బిడ్డలు లేకపోతే నా కుటుంబం ఉంది, వాళ్ళు లేకపోయినా కనీసం నేనన్నా ఉపయోగించుకోవటానికి ఉపయోగపడేది కదా అని ఆలోచన చేస్తున్నాడు. మనసులో ఉంది, పైకి చెప్పట్లా. ఇప్పుడే వెళ్ళొస్తానండి అన్నాడు దైవజనుడితో. సరే వెళ్ళిరా అన్నాడు. రథం ఎంత ఫాస్ట్గా వెళ్ళిద్ది, గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తుతాయి, అంతకంటే వేగంగా పరిగెత్తి వాళ్ళని ఎదుర్కొన్నాడట. వాళ్ళని ఎదుర్కొని పోతుంటే వెనకమాల నుంచి ఎవడరా వీడు పరిగెత్తుకొస్తున్నాడని చూసి, వీడు దైవజనుడి దగ్గర ఉన్న వ్యక్తి కదా, ఎందుకని ఇట్లా తాపత్రయపడతా వస్తున్నాడని రథాన్ని ఆపితే, ఇప్పుడే అతను చెప్తున్నాడు గెహజీ, ఇప్పుడే వేరొక ప్రాంతం నుంచి 2 యవ్వనులు వచ్చారు. వాళ్ళకి అన్నపానాలు అవన్నీ చూసుకోవాలంటే కొంచెం మెయింటెనెన్స్ ఛార్జీలు కావాలి. నా దైవజనుడు వెళ్ళి మీ దగ్గర కొంత తీసుకుని రమ్మన్నాడని అక్కడ అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పితే నయమాన్ అంటాడు, నీకు మనసుంటే రెట్టింపు తీసుకెళ్ళు అన్నాడు. సరే ఒక్కడే తీసుకెళ్ళాడు కదా రెట్టింపు దాన్ని. ఆ నయమాన్ ఏం చేశాడంటే ఒక 2 పనుల్ని ఇతనితో ఇచ్చి పంపించాడు ఇంటి దాకా. అంటే అంత సమృద్ధిగా నయమాన్ ఇచ్చి పంపించాడు. ఈ రోజుల్లో అయితే ఎవరన్నా ఏమనుకుంటారు, మనసులో ఉంది కానీ దైవజనుడికి అడగకుండా వీడిని పంపించాడు, ఆయన ప్రెస్టేజ్ అక్కడే దెబ్బతినిద్దానని. ఈ మొక్క ఏంది అక్కడే చెబితే ఆయన మొహాన్ని కొట్టేవాళ్ళంగా అంటాం మనమైతే. ఆయన అలా అనుకోలా. అలాంటి మాటల ప్రసక్తి ఏం రాలా. ఇవ్వాలనుకున్నాడు, ఇవ్వాలనే కదా తెచ్చాడు, ఇచ్చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత గెహజీ ఇంట్లోకి రానిలేదంట పనులని. బయట ఇంక మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోతాను, మీ పని మీరు చూసుకొని నా పని నేను చూసుకుంటాను, వాళ్ళని పంపించేశాడు. ఈ మాటలన్నీ కూడా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మీరు వెళ్ళి చదువుకుంటే నేను చెప్పిన సందర్భాలన్నీ మీకు అక్కడ కనపడతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనాన్ని ఆ వస్త్రాలని ఇంట్లో పెట్టి దాచిపెట్టి మరలా ఏం తిరిగినట్లుగా ద్వారం దగ్గర నిలవబడ్డాడు. ద్వారం దగ్గర నిలవబడ్డాడు. అప్పుడు అంటున్నాడు దైవజనుడైన ఎలీషా, గెహజీ ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు నయమాను రథమును ఎదుర్కోవడానికి పరిగెత్తినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ద్రవ్యము, వస్త్రము, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకునేటకు ఇది మరి ఇది దేనికి సమయం అనేది ఈరోజు ప్రాముఖ్యం. అర్థమవుతుందండి? ఏమి సంపాదించుకోవడానికి సమయం ఇది? దైవజనుడైన ఎలీషా దినాల్లోనే యేసు ప్రభు అప్పుడుకి రాలేదు, రక్తం గార్చలేదు, ప్రాణం పెట్టలేదు. అప్పుడు వాగ్దానం ఏంటంటే ఇదిగో మెస్సీ రాబోతున్నాడు. ఇప్పుడు మనకొక వాగ్దానం ఉంది, ఆయన నేడో రేపో రాబోతున్నాడు. అయితే ఇప్పుడు దేనికి సమయం ఇది? ఈరోజు ప్రజలందరూ కూడా దేన్ని సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయాస? ద్రవ్యం. బైబిల్లో రాయబడింది, సొలొమోను రాశాడు తన గ్రంథంలో, ద్రవ్యము అన్నిటికీ అక్కరకి వచ్చింది కానీ ధనము శాశ్వతం కాదు అని బైబిల్లో రాయబడింది. ద్రవ్యమట అన్నిటికీ అక్కరకు వచ్చిద్దట. డబ్బులతో ఏ పనైనా ప్రతిదానికి అవసరానికి వస్తాయి, ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది ద్రవ్యంతో. ఆ రోజుల్లో దైవజనుడైన ఎలీషా ఏమంటాడంటే, ఇది ద్రవ్యాన్ని సంపాదించుకునే సమయం కాదు. దేవునికి స్తోత్రం. వస్త్రాలను సంపాదించుకోవటానికి సమయం కాదురా ఇది. అసలు దేనికి సమయం అని అర్థమవుతుందా అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట. అంటే మరి ఈ రోజుల్లో మనం గడుపుతున్న ఈ సమయంలో మనం ఏం సంపాదించుకోవాలి? కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఎలీషా ఆ మాట చెప్తే ఒక దైవజనుడు ఇస్తున్న కానుకను కూడా తీసుకోకుండా పంపించిన దైవజనుడు ఆయన. మరి ఈ రోజుల్లో మరి దేన్ని సంపాదించుకోవడానికి సమయం అనేది మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు చెప్తాను. ఎలీషా యొక్క గొప్పతనం ఏంటో, ఎలీషా ఎలాంటి వాడో
ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో రాజుల 2వ గ్రంథం మొదటి నుండి మీరు 5వ అధ్యాయం వరకు చదివితే ఆయన చేసిన కొన్ని క్రియలు ఉన్నాయి. దైవజనుడితో అనేక సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడో తెలిసి ఉండాలిగా, తెలిసిద్ది కదా. తెలిసి కూడా అంటే ఏమనుకున్నానో కూడా ఈయన చెప్పేస్తాడు. చనిపోయిన వారిని కూడా నా దైవజనుడు లేపుతాడు. చాలా గొప్పవాడు. ఏలియా కంటే కూడా 2 ఆత్మ కలిగిన వాడు, అంతకంటే గొప్పవాడు. మరి అలాంటి దైవజనుడి దగ్గర ఉన్న గెహజీ ఎలా ఉండాలి, ఏమనుకుంటున్నాడంటే ఆయనకి అన్నీ తెలుసా, కొన్ని మాత్రమే తెలుస్తాయి. ఎందుకు అనుకున్నాడంటే ఆ మాట ముందల అధ్యాయాల్లో మీరు చదివి చూడండి. ఒక స్త్రీ జీవితంలో ఆమె పేరు గనురాలైన స్త్రీ. ఎవరామె? గనురాలైన స్త్రీ. అయితే ఆమెకి బిడ్డలు ఉండరు. ఆమెకి ఎవరు ఉండరు? ఆమె చాలా భయభక్తులు కలిగిన స్త్రీ. వాళ్ళ యజమానుడు కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. ఆమె జీవితంలో జరిగిన సందర్భం ఏంటంటే పిల్లలు ఉండరు ఆమెకి. పిల్లలు లేకపోతే ముసలివాడు. ఆయన ఎవరు? ముసలివాడు. పిల్లలు లేరు. ఈమె మాత్రం చాలా దైవజనుడిని ప్రేమిస్తుంది. కానీ దైవజనుడికి కావలసిన అన్ని, ఒక రూమ్ కూడా కట్టించేసింది. ఒక రూమ్ కూడా ఆయనకి కట్టించేసింది. పైన దైవజనుడికి కావలసిన సకల సౌకర్యాలు ఆమె ఇంట్లో భర్తకు చెప్పుకుని భర్తని బలవంతం చేసి భర్తని కన్విన్స్ చేసి మొత్తానికి దైవజనుని కూడా ఆమె బలవంతం చేసింది. ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా దైవజనుని బలవంతం చేస్తే ఆ ప్రాంతం వచ్చాడంటే అక్కడ భోజనం చేయకుండా వెళ్ళడంట ఎలీషా. అంత సన్నిహిత సంబంధం వాళ్ళకి. అయితే ఆమెకి ఏమి లేదు అంటే పిల్లలు లేరు. ఒకరోజు అడుగుతాడు ఎలీషా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు ప్రభువుని బట్టి, నా నుండి నీకేం కావాలి చెప్పమ్మా అంటే గెహజీ ద్వారా అడిగిస్తే నాకు పిల్లలు లేరు. మరలా ఈ ఏటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, ఈ ఋతువుకు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే పిల్లోడు పుడతాడు, కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టిన తర్వాత వాడు కొన్ని రోజులకి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఎందుకు నువ్వు నన్ను మబ్బి పెడుతున్నావు? నా యజమానుడు ముసలోడు, అంటే నేను ఇలా ప్రేమిస్తున్నాను కాబట్టి ఇప్పుడు అడుక్కు తినేవాడు కనుక వాడికి ఒక ముద్ద పెట్టామనుకోండి, చద్దనమో వేడనమో 10 రూపాయలు, దేవుడు నిన్ను దీవించును గాక అంటాడు. నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి అంటాడు. ఒకవేళ అలా అంటున్నాడేమో అనుకుంది. ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు నాతో అంటదా ఆ సందర్భంలో. మీరు మొదట 5 అధ్యాయాలు చదివితే కానీ నేను చెప్పే అర్థం కావు. ఎందుకు నన్ను మభ్య పెడుతున్నావు అంటది. కొడుకు పుట్టిన తర్వాత కొడుకు చనిపోతే అంటది, కొడుకు చనిపోతే దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. మరలా దైవజనుడి దగ్గర ముందలే దూరంలోనే గుర్తించి దైవజనుడు ఆమె లోపలికి రమ్మంటాడు. ఆ సందర్భం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ సందర్భంలో దైవజనుడైన ఎలీషా ఒక మాట అంటాడు. అక్కడ చదువుతాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు మరుగు చేసిను, ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞ ఇచ్చాను. అది విషయం. అంటే ఈ దైవజనుడికి అన్నీ దేవుడు బయలుపరచడు, కొన్నిటిని మాత్రమే బయలుపరుస్తాడు. కాబట్టి ఈ సంగతి కూడా బయలుపరచలేదు అని అనుకున్నాడు. ఎవరు? గెహజీ. ఆయన నిర్లక్ష్యంగా ఉండటానికి గల కారణం అది. అక్కడ చాలా గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన ఆమె కుమారుని తర్వాత లేపుతాడు. ఆ సందర్భంలో గెహజీని పంపిస్తే గెహజీ వల్ల కాదు, అది గెహజీని పంపిస్తే గెహజీ వల్ల కాదు. మరలా దైవజనుడైన ఎలీషా వెళ్ళి ఆ బిడ్డను అక్కడ బ్రతికిస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి గెహజీ అనుకున్నాడు, నేను వెళ్ళిన సందర్భం, నేను తెచ్చుకున్న వస్త్రాలు, ధనము, ద్రవ్యము, ఇది ఆయనకి తెలియదు అనుకుంటా.
వాకిట్లో నిలబడగా అని అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానుగా అంటున్నాడు. అంటే ఆయన ప్రార్థనలో ఉన్నాడు కదా, ఆయనకేం తెలుసు? ఆ సందర్భాన్ని బట్టి ఆ విధంగా అతనికి భయం లేదు. మరి నయమాన్ వచ్చినప్పుడు నయమాన్ ఎలా ఉన్నాడో కూడా చూడలేదు. నయమాన్ మొహాన్ని చూడలేదు, వందనాలు చెప్పలేదు, షేక్ హ్యాండ్ ఇయ్యలేదు. వెంటనే నిన్ను 7 మార్లు యోర్దాను నదిలో మునగమని దేవుడు చెప్పాడు. మరి ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడన్న భయం అతనిలో కలగల. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని ఇతనికి అన్నీ చెప్పడం, కొన్ని చెప్తాడు, కొన్ని మరుగు చేస్తాడు. కాబట్టి ఈయన ఈ విధంగా మోసం చేయొచ్చు. ఈయనకి ఆశ లేదు, నాకు ఆశ ఉంది. ఆ సందర్భంలో అంటాడు, ద్రవ్యాన్ని సంపాదించుకోవటానికి ఇది సమయమా? మరి దేనికి సమయం ఇది? దైవజనుడైన ఎలీషా దినాల్లోనే ఆ మాట, ఇది ద్రవ్యాన్ని సంపాదించుకునే సమయం కాదు, వస్త్రాలను సంపాదించుకునే సమయం కాదు, గొర్రెలు గొడ్లు మేకలను సంపాదించుకోవడానికి సమయం. మరి దేన్ని సంపాదించుకోవడానికి సమయం అని ఎలీషాని అడిగితే, మరి ఎలీషాని ఏం చెప్తాడండి? దేవుణ్ణి సంపాదించుకునే సమయం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని ఎందుకని దైవజనుడైన ఎలీషా దేనిని కూడా సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు? ఈరోజు దైవజనులను మనం చూసుకుంటే రకరకాలైన వాటిని సంపాదించుకుంటున్నారు. కానీ ఎలీషా తనకున్నదాన్ని అమ్మేసి పరిచర్యలోకి వచ్చాడు. తనకున్నదాన్ని అమ్మేసి కొన్ని రోజులు ఏలియాతో కలిసి ఉన్న తర్వాత ఏలియా తదనంతరం ఎలీషా పరిచర్య చేశాడు. దైవజనుడైన మోషేతో కొన్ని సంవత్సరాలు ఉండి, దైవజనుడైన మోషే అనంతరం యెహోషువ పరిచర్య చేశాడు. అర్థమవుతుందా? ఇవన్నీ జరిగిపోయిన సత్యాలు. ఏలియా తదనంతరం ఎలీషా ఇప్పుడు సేవలోకి వచ్చాడు. సేవలోకి రాకమున్నంత వరకు ఎలీషాకి పరిచారకుడుగా ఉన్నాడు. ఈయన చేయి కడుక్కుంటున్నాడు అనుకోండి, దైవజనుడు ఏలియా ఆయన చేతుల మీద నీళ్లు పోసే పరిచారకుడు, అంతే ఆయన పని, ఇంకేం లేదు. ఆయన తదనంతరం రెండింతల ఆత్మ ఎలీషాలోకి వచ్చింది. అలాంటి దైవజనుడి దగ్గర ఉంటున్న గెహజీ ఎలా ఉండాలి? అలాంటి దైవజనుడితో కలిసి మెలిసి ఉంటున్న గెహజీ ఎలా ఉండాలి? ఆ దైవజనుడేమో దేని మీద ఆశ లేకుండా బ్రతుకుతున్నాడు, దైవజనుడి దగ్గర ఉన్నవాడేమో అన్నీ ఆశించి బ్రతుకుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, దైవజనుల దగ్గర ఉన్న, లేకపోతే దేవునితోనే సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వాడికి కూడా లోకములో ఉన్న వాడికంటే కూడా ఎక్కువ ఆశలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి మనం. దైవజనుల దగ్గర ఉండే వాళ్ళకి, దేవునితో అతి సమీపంగా ఉండేవాడికి, వాళ్ళకంటే కూడా మనం కూడా అనుకుంటాం కదా కొన్నిసార్లు, మనం ఆ రోజుల్లో దైవజనుడైన ఎలీషాకి గెహజీ పరిచారకుడు. ఈయన యొక్క కార్యక్రమాలన్నీ నీకు తెలుసు, ఓకేనా? ఈయన కార్యక్రమాలన్నీ నీకు తెలుసు. అలాగే దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఏ సమయంలో ఎలా ఉంటాడో చాలా మట్టుకు మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర మనం బొంకమా? దేవుని దగ్గర అబద్ధం అని మనం చెప్ప, నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేస్తాం. మనం ఎవరి దగ్గర ఉంటున్నాం అంటే దేవుని దగ్గరే. ఎవరిని ఆధారం చేసుకుని ఉంటున్నాం? దేవుణ్ణి ఆధారం చేసుకునే. దేవుడేమంటున్నాడు? ఈ ఇహలోకానికి సంబంధించింది ఏది వద్దు, లోకము దాని ఆశలు గతించి పోతాయి అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ దేవుణ్ణి విశ్వసించిన మనం ఎలా ఉంటున్నాం? లోకానికి సంబంధించిన ఆశలన్నీ నిండి ఉంటున్నాం. దేవునికి ఆశ లేదండి, దేవుడేం అనుభవించడు. దేవుడి లోకంలోనికి వచ్చేటప్పుడు సరైన ఉన్నత స్థితి లేదు, సరైన వస్త్రాలు లేవు, ఆయనకి సరైన కుటుంబంలో పుట్టలేదు, సరైన వసతులు ఆయన అనుభవించలేదు, ఆయనకు లేదు. కానీ మాకుంది, ఆయనకి లేదు కానీ మాకుంది. ఆయనకి లేకపోతే లేకపోయింది, మమ్మల్ని అనుభవించనీడా అంతే కదా పిల్లలు అంటారు. ఆయన తినకపోతే తినకపోయాడు, మమ్మల్ని తిన్నీడా? ఆయన చూడకపోతే చూడకపోయాడు,
మమ్మల్ని చూడనీడా? ఆయన వేసుకోకపోతే వేసుకోపోడు మంచి బట్టలు మాకన్నా వేయడా? ఆయనకి లేదు ఆశ, మాకు ఉంది. ఎవరి దగ్గర ఉంటున్నారు వీళ్ళు? దేవుని దగ్గర ఉంటున్నారు. దేవుని గురించి తెలుసు. ఎంతవాడికి తెలుసు అంటే దేవుడు కొన్ని చూసి చూడనట్టుగా పోతాడు, కొన్ని చూసి కఠినంగా ఉంటాడు. అది మనకు తెలిసింది. అన్ని వేళ ఒకలాగా ఉండడు, మనం అర్థం చేసుకున్నంత వరకు. గెహజీ కూడా అనుకుంటున్నాడు దైవజనుడు, కొన్ని తెలుసు ఆయనకి, కొన్ని తెలియవు. కాబట్టి తెలిసి కొన్ని చేద్దాం, తెలియక కొన్ని చేద్దాం అని అనుకున్నాడు గెహజీ. ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది గెహజీతో. ఇది దేనికి సమయం అనుకుంటున్నావు నువ్వు? ఇది ఆత్మను రక్షించుకునే సమయం, ఆత్మలను రక్షించటానికి సమయం. దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి సువార్త 6:30-31. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిపై విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి సమయం అయ్యా ఇది? దేనికి సమయం? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే సమయం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే సమయం, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చెందించే సమయం, దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించే సమయం, దేవుని యొక్క రాజ్యములో అనేకమైన ప్రజలని చేర్చడానికి కష్టపడే సమయం ఇది. అందుకని మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు, ఆయన నిశ్చయముగా అడవి గడ్డినే అలాగా అలంకరించిన దేవుడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడతావు అవి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, వాటిని ఆ విధంగా అలంకరించిన దేవుడు మీకు మరీ నిశ్చయంగా వస్త్రాలను ధరింపజేయడా? చేస్తాడు కదా. మరి అలాంటప్పుడు మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు అని వాక్యం చెప్పిద్ది. మనకి ఏం కావాలో అన్నీ దేవుడికి తెలుసా? ఎలా తెలుస్తుంది అని మన మనసు చెప్పిద్ది. అన్నీ దేవునికి ఎలాగ తెలుస్తాయండి? అన్నీ దేవుడు ఎలా ఇస్తాడండి అంటారు. అంతవాటికి మనకు దేవునికి తెలిసింది. దేవుని గురించి మనకి ఎంతవాటికి తెలుసు అంటే, అన్నీ దేవుడికి తెలుసా? కీర్తనల గ్రంథం 73వ కీర్తనలో అక్కడ ఉంటుంది, భక్తిహీనులు అనుకుంటున్నారు మహోన్నతులకి తెలివి ఉన్నదా అని అనుకున్నారంట వాళ్ళు. కొంతమంది అనుకుంటారు అన్నీ దేవుడికి తెలుసా, మన పరిస్థితులన్నీ, ఇంతమంది బాధలు ఆయన ఒక్కడే ఎట్లా తీర్చగలడు? మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. బైబిల్ చెప్తుంది కాబట్టి మనం దాన్ని నమ్మాలి. ఏం చెప్తున్నాడు ఆయన? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎలాగ తెలుసు? మానవుడు 6వ దినం సృష్టింపబడితే మొదటి 5 దినాల్లో అతడు తినటానికి, త్రాగటానికి, పండుకోవటానికి, ధరించుకోవటానికి కావలసిన సమస్తాన్ని ముందుగా సృష్టించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డ కడుపులో ఉన్నాడు అనుకోండి, ఈ రోజుల్లో, ఈ తరంలో, ఆ తల్లిదండ్రులు వాడు పుట్టక మునిపే జుబ్బాలు తెస్తారు, బంగారం తెస్తారు, కడియాలు తెస్తారు, మొలతాళ్ళు తెస్తారు, అవునా, సాక్సులు తెస్తారు, బొమ్మలు తెస్తారు. వాడు పుట్టక మునిపే వాడికి ఏమేం కావాలో ముందుగానే సిద్ధపరచుకుంటారు. మరి మనకే అని తెలివితేటలు ఉంటే, జ్ఞానానికి మితి లేని దేవునికి ఇంకెంత సమకూర్చుంటాడు మన కొరకు. మనం పుట్టక మునిపే మన కొరకు చెట్లని, మన కొరకు జంతువులని, మన కొరకు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? మనకి ఏమి కావాలో ఆయనకి తెలుసా తెలీదా? చెప్పండి. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అలాంటప్పుడు ఆయన ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఉదయం పని చేసుకోవటానికి పగలనిచ్చాడు, రాత్రి పండుకోవడానికి రాత్రినిచ్చాడు, అవునా?
మనకు ప్రయోజనం కలగటానికి ఎండాకాలము, వానాకాలం, శీతాకాలం. ఎప్పుడు వానే పడుతుంది అనుకోండి, ప్రయోజనమా? ఎప్పుడు ఎండ కాస్తే ప్రయోజనమా? ఎప్పుడు చలి కాస్తే ప్రయోజనమా? ఏ టైంకి ఏది మనకు కావాలో దేవుడు దాన్ని ముందుగా సమకూర్చి మనకి ఇచ్చాడు. మనకి ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు. మనం చెప్తే చేయడు ఆయన. మనం చెప్తాం. మన కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయి, ఇక మనం చెబితే ఆయన చేయాలి. హోటల్ ఆర్డర్ చెప్తారు చూడండి. హోటల్కి వెళ్ళినప్పుడు ఓ ప్లేట్ దోశ, ఓ ప్లేటు పూరి అని చెప్తారు కదా. అప్పుడు వాడు ఓహో వీడికి ఇది కావాలని చెప్పి తయారు చేసుకుని తీసుకొస్తాడు. దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లేంటో ఎరిగి నీ వద్దకి తీసుకొచ్చింది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలో హోటల్లో ఆర్డర్ చేసినట్టుగా ఉంటాయి. హోటల్లో ఆర్డర్ చేసిన వెంటనే వాడు తినటానికి తీసుకురాకపోతే వాడు కోపం వచ్చింది. కొంతమంది ప్రార్థనలు కూడా అంతే. ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఆర్డర్ తీసుకుని రావాలి. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? హోటల్లో ఆర్డర్ తీసుకొచ్చినందుకు ఆయన ఏమైనా సర్వ్ చేసే బాయ్ అనుకుంటున్నావా? ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆర్డర్ చెప్పగానే తీసుకొచ్చే డెలివరీ బాయ్ కాదు ఆయన. ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నీకేం కావాలో, కానీ నా యొక్క ఆత్మకి తండ్రి అయిన దేవునికి మనకేం కావాలో అన్నీ తెలుసు. మరి ఎందుకు మనకు కావలసినవి టైంలో దొరకట్లేదు అంటే, ఇది దేనికి సమయం ఇచ్చాడంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటానికి సమయం. ఇది బంగారాన్ని, వెండిని, ద్రవ్యాన్ని, తోటలని, అర్థమవుతుందా, బరిగొడ్లని, వీటిని సంపాదించుకోవడానికి కాదంట ఈ సమయం. ఇది దేనికి సమయం? దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకటానికి సమయం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి సమయం. దేవుని యొక్క రాజ్యంని వ్యాప్తి చేసే ఏ సమయంలో చేసేదాన్ని ఆ సమయంలో చేయాలి. అంతే కదా. ఉదయకాలం ఏం చేస్తాం? లేవగానే పళ్ళు తోముతాం. మధ్యరాత్రి దోమమే, అర్థమవుతుందా? సాయంత్రం దోమమే. ఎందుకని? ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చేయాలి. ఈ సమయంలో దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఈ సమయంలో మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? ఈ సమయంలో ఎందుకు ఈ వాక్యాన్ని మనకి వినిపిస్తున్నాడంటే, ఈ సమయంలో నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు ఆయన చూస్తున్నాడు. నీ ప్రయాస దేనికి, నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు, దేన్ని వెతుకుతున్నావు అనేది ఆయన చూసి ఇప్పుడు నాతో ఏమంటున్నాడు అంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికే సమయానికి నువ్వు వచ్చావు. ఈ సమయంలో నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. అర్థమవుతుందా? ఆ నీతిని, రాజ్యాన్ని వెతికితే ఏమవుతుందంట? అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ నీకు కావాలంటే, అవన్నీ మనకు కావాలంటే మొట్టమొదట ఏం చేయాలి? చదువు రావాలంటే మొట్టమొదట ఏం చేయాలి? వాళ్ళు నేర్చుకోవాలి. 1, 2 ఓనమాలు నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా చదువు వచ్చిద్దా? కాబట్టి ఇవన్నీ మనకు కావాలంటే ఎవరి జీవితంలో కూడా కొరతలు ఉండకుండా ఉండవు. ఎందుకుంటాయి కొరతలు అంటే ఇదే విషయం. ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చేయకపోతే దరిద్రం అంటారు. ఉదాహరణకు పొద్దున్నే లేవలేదు అనుకోండి, 8 దాకా 9 దాకా పడుకున్నాం అనుకోండి, దరిద్రం రా, దరిద్రుడు ఆయుధదారుడు వచ్చినట్టు వస్తాడు రా, ఇప్పుడు దాకా పడుకుంటున్నావు ఏంటమ్మా అంటారు. ఏ సమయానికి చేయాల్సింది ఆ సమయంలో చేయకపోతే అంత తారుమారు అయిపోతుంది. కాబట్టి మొదట ఏం చేయాలి అంటే ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం గురించి ఎక్కడుందాయి అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యములో నిక్షిప్తమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ కావాలి, అవన్నీ దొరకతాయి, అవన్నీ పలానా చోట ఇవి చేస్తే అవన్నీ దొరుకుతాయని దేవుడు చెప్తే మనమేం చేయాలి? ఈ వాక్యం దగ్గరికి వచ్చి దీనిలో మొదట వెతికి
దీన్ని వెతికితే అవి సంపాదించుకుంటామట. దీనిలో ఏముంది? ఆయన యొక్క నీతి. దీనిలో ఏముంది? ఆయన యొక్క రాజ్యం. ఆయన రాజ్యం ఎలాంటిది, ఆయన నీతి ఎలాంటిది, ఆయన రాజ్యంలో ఎలా చేర్చబడాలి, ఆయన పరిపాలన ఎలాంటిది, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే నువ్వేం చేయనక్కర్లేదంట. ఇంకా సమయోచితంగా నీకు ఏం కావాలో అవి అందుతూ ఉంటాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన అన్నాడు ఇది దేనికి సమయం గెహజీ అని. అర్థమవుతుందండి? మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ. దేనికి? ప్రతిదానికి సమయం ఉంది అంటాడు ప్రసంగి. ప్రతిదానికి కూడా. మరి ఇది దేనికి సమయం? ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో తరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు దాటి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇది దేనికి సమయం? ఏ సమయంలోనికి వచ్చాం అంటే కొంతమంది అంటారు ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది, వచ్చువాడు ఆలస్యం చేయకుండా రాబోతున్నాడు. కాబట్టి మనం ఇది దేనికి సమయం అంటే ఈ సమయంలో మనం ద్రవ్యం సంపాదించుకోవాలా? మన ద్రవ్యం మన ఆత్మను రక్షించిద్దా? ద్రవ్యము కంటే వెల కట్టలేని రక్తం మన కొరకు ఆయన చిందించాడు కదా. ఆయనను మనం సంపాదించుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మన జీవితంలో కొన్ని నూతన కార్యాలు జరుగుతాయి. పౌలు అంటాడు కొరింథీయుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. దేనికి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకి వెంటాడి పట్టుకుని మన ఆత్మను రక్షించుకోవడానికి, ఆయన రాజ్యంలో చేర్చబడటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా సమయం ఉందిలే అని అనుకోవడానికి లేదంట. ఇప్పుడు సరైన టైంకి వచ్చామంటే ఇప్పుడు మనం ఇదే సరైన సమయం. వివాహ సమయం వచ్చింది, వివాహానికి సరైన వయస్సు, ఆ వయసులో చేస్తేనే బాగుంటుంది. లేటుగా చేసుకుంటే కాస్త ఇబ్బంది అయ్యింది. ఇది దేనికి సమయం? నోవాహు దినాల్లో కూడా, లోతు దినాల్లో కూడా జనాలు దేని కొరకు ప్రయాసపడ్డారంట? నారు నాటడానికి, నారు వేకటానికి, ఇల్లు కట్టుకోవడానికి, రకరకాల ఇహలోక సంబంధమైన వాటన్నిటిని, క్షయమైపోయే వాటన్నిటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. మనుష్య కుమారుడి దినాల్లో కూడా అంతే ఉంటుందంట. నేడో రేపు ఆయన రాబోతున్నాడు. ఈ రోజుల్లో కూడా ప్రజలు ఈ సమయంలో ప్రాముఖ్యంగా దేనికి సమయం అనుకుంటున్నారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదిస్తాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సమకూర్చుకుంటాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అని అనుకుంటున్నారు ప్రజలు. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి. దేవునికి స్తోత్రం. మరికొన్ని రోజులు రాబోతున్నాయి, రాబో దినాల్లో నువ్వు వినాలన్నా కానీ వినలేవు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినటానికి అనుకూలమైన సమయం. ఎందుకని? బైబిల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. పూర్వదినాల్లో మనం చూస్తే, నోవాహు దినాల్లో, అబ్రహాము దినాల్లో మనం చూస్తే బైబిల్లో రాయబడింది, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షం మగుట బహు అరుదు. మరి ఈ దినాల్లో ఆయన బహు సమీపంగా ఉన్నాడంట. ప్రజల మధ్యలో నివసించడానికి, పాపుల మధ్యలో నివసించడానికి, మరలా పునరుద్ధానుడే వెళ్ళిపోయిన దేవుడు మరలా ఈ లోకంలోనికి తిరిగి రావటానికి చాలా సమీపంగా ఉన్నాడట. బైబిల్ చెప్తుంది ఇక్కడ,
ఆయన మీకు దొరుకు కాలములో ఆయన్ని వెదకండి. ఆయన ఇప్పుడు దొరికే కాలం. ఆయన వాక్యమైన దేవుడు కదా, ఆయన వాక్యం చాలా సమీపంగా మనకు దొరుకుతుంది. ఈ వాక్యం మనకు చాలా సమీపంగా దొరుకుతుంది. ఒకప్పుడు ఈ వాక్యం సమీపంగా లేదు. ఈ వాక్యం మనకు సమీపంగా దూరంగా ఉండేది. ఆర్సిఎం ఫాదర్ దగ్గర ఉండేది. మొట్టమొదట ఫాదర్ గారు ఏం చేసేవాడు, ఆయనకు నచ్చిన మాటలు 4 చదివి మళ్ళీ పెట్టులో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయేవాడు. ప్రజలకి అప్పుడు అందుబాటులో ఉందా వాక్యం? ఆయన ఏం చెబితే అదే వేదం, ఏం చెబితే అదే కరెక్ట్. ఆయన తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఆ దినాల్లో ఉన్నామా మనం? ఇప్పుడు లేవే. దేవుని యొక్క వాక్యం బంధింపబడి ఉండదు అని పౌలు చెప్పాడు. నన్ను బంధించారు కానీ దేవుని వాక్యాన్ని బంధించలేరు అన్నాడు పౌలు. ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తునని కీర్తనాకారుడు రాశాడు. కాబట్టి ఆ వాక్యం పెట్టిలో ఉందా? ఆ తాళాలు బద్దలు చేసి దేవుడు దైవజనుడు ద్వారా ఇదిగో మన దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రతి భాషలో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన మనకి ఎక్కడున్నాడు? ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? సమీపంగా ఉండగా ఆయన ఏం చేయాలి? మనం వేడుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత వేడుకుంటాం మనం. మనుషులను చూడండి, ముసలోళ్ళు ఉంటారు ఇంట్లో. వాడు ఉన్నప్పుడు ఒక గుక్కడి నీళ్లు పోయారు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుండి అల్లా వస్తారు. చచ్చిపోయాడుగా, మళ్ళీ ఈ మొహం చూడం కదా, అంతే కదా. బ్రతుకున్నప్పుడు రక్త సంబంధాలంతా వచ్చి తలాగు చేసి హెల్ప్ చేశారనుకోండి, అతని జీవితం బాగానే ఉంటుంది. అలా చేయరు. బతుకున్నప్పుడేమో నోట్లో కాసి నీళ్లు కూడా పోయారు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం చూడటానికి వస్తారు. ఏమైనా ప్రయోజనమా? బ్రతుకున్నప్పుడు నీకేమైనా చేయగలిగిన మేలు చెయ్యి నెరిగి ఆయనకి ఏమైనా చేస్తే కొన్ని దినాలు ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఎవ్వరు కూడా పట్టించుకోకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, దిగులేసుకుని చచ్చిపోతాడు. అది మనకు ప్రయోజనమా? దేవునికి ఏమన్నా మహిమ? నీకు ప్రయోజనం కూడా వచ్చేమో, కానీ దేవునికి ఏమన్నా మహిమ? కాబట్టి ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చెయ్యాలి. అట్లాగే మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు మనకి. మనిషి పోయిన తర్వాత ఆ విలువ మనకు తెలుసు. దేవుడు మనతో మాట్లాడేంత వరకు ఆ మాటల విలువ మనకు తెలియదు. దేవుడు మాట్లాడటం ఆపేస్తాడే. సౌలు జీవితంలో దేవుడు మాట్లాడటం ఆపేస్తే సౌలు ఆ సందర్భాన్ని తట్టుకోలేకపోయాడు. నిన్ను ప్రేమించే వాళ్ళు నీతో మాట్లాడటం ఆపేస్తే అది తట్టుకోలేవు. దేవుడు సౌలుని చాలా ప్రేమించాడు, కానీ దేవుని మాట వినలా. కఠినంగా ఉండిపోయాడు దేవుడు అక్కడ. ఇక ఎప్పుడన్నా మాట్లాడటానికి ఇష్టపడ్డా? సమూయేలు కూడా అంతే, చాలా ప్రేమించాడు. దేవుడు సమూయేలు మనసుని కఠినపరిచాడు. తర్వాత మాట్లాడటానికి ఇష్టపడ్డా? ఇక ఎప్పుడూ కూడా సమూయేలు సౌలుతో మాట్లాడలేదట. బైబిల్లో రాయబడింది. ఎన్నడూ కూడా ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదట. మనిషి ఉన్నంత వరకు మనకు విలువ తెలియదు. వాక్యం ఉన్నంత వరకు విలువ తెలియదు. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం విలువ తెలియదు. మనలో ఆత్మ ఉన్నంత వరకు ఆత్మ విలువ తెలియదు. సంపాదించేంత వరకు కష్టం విలువ మనకి. ఏదైతే మన నుంచి వేరైపోద్దో దాని గురించి నా విలువ అప్పుడు మనం తెలుసుకుంటాం. మరి ఇది దేనికి సమయం అయ్యా అంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు మనకు సమీపముగా ఉన్న సమయం ఇది. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆయన సమీపంగా ఉండగా వేడుకోవాలి. ఎలా సమీపంగా ఉంది ఆయన వాక్యం మనకి? రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం ఎక్కడుంది? నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉంది. ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆయన సమీపములో ఉన్నాడు. నీకు సమీపములో ఉండగా ఆయన ఏం చేయాలి?
వేడుకోవాలి. దేవుని వాక్యం సమీపంగా ఉండగా దాన్ని చదవాలి, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని వినాలి, విన్న తర్వాత దాన్ని ధ్యానించి నేర్చుకోవాలి. ఆ చెప్పేవాళ్ళు నేర్పించేవాళ్ళు ఎవరు నీకు లేరనుకో, నేర్పించే గురువు లేదనుకో, ఎలా నేర్చుకుంటావు? కాబట్టి దేవుని వాక్యం మనకు చాలా సమీపంగా ఉన్న సమయం ఈ సమయం. దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి, వినటానికి, దేవుణ్ణి వేడుకోవటానికి ఇదే అనుకూలమైన సమయం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని వెతకటానికి ఇదే అనుకూలమైన సమయం. మరి ప్రజలకు ఎలా ఉందయ్యా అంటే, ద్రవ్యాన్ని సంపాదించుకోవటానికి ఇదే సమయం, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇదే మంచి సమయం. మళ్ళీ ఎండలు పోయినాయి అంటే మళ్ళీ శ్రమల దినాలు వచ్చేస్తాయి, ఇప్పుడే పెళ్లి చేసేసుకోవాలి. అవునా? అంతే కదా? ఇప్పుడు చేసుకోకపోతే శ్రమల దినాలు వస్తే మళ్ళీ 40 రోజులు నేనే ఆడాగేది. ఆ 40 రోజులు నేను ఆగొద్దు, నేను ఆగలేను. కాబట్టి ముందలే జరిగిపోవాల్సిందే పెళ్ళి అంటారు. బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, దేనికి సమయం, దేనికి అనుకూల సమయం? దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న సమయం ఆయన్ని వేడుకోవటానికి ఇంతకంటే వేరొక టైం మనకి ఇక దొరకదు. ఈ తరములో ఉన్న మనం చాలా ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత ధన్యతకు అసలు ఏ తరం వాళ్ళకు కూడా దొరికి ఉండదు నేను అనుకోవటం. ఆయన అంత సమీపంగా మనకి ఉన్నాడు ఆయన. మరి ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనము గనక ఆయన్ని వేడుకోకపోతే తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రముకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కుకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఏంటంట? దేనికోసం అంట? దేన్ని వెతుకుతున్నారు? యెహోవా మాట కావాలి, దేవుని ఆలోచన కావాలి, నా భవిష్యత్తును బాగు చేసుకోవడానికి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా ఆత్మీయ జీవితంలో బాగుండటానికి నాకు ఇప్పుడు యెహోవా ఆలోచన కావాలని నేను తిరుగుతున్నా. సమీపంగా ఉన్నప్పుడు తిరిగానా? తిరగలా. దేవుని రాకడ వచ్చేసింది, తర్వాత తిరుగుతున్నా. అప్పుడు వాక్యం దొరికిద్దా? ప్రకటించే వాళ్ళు దొరుకుతారా? దొరకరు. అప్పుడట ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి వెళ్తున్నారంట, కానీ దేవుడి మాట దొరకట్లా. టైం అయిపోయింది. అది టైం అయిపోయింది. టైం అయిపోతే ఎలా వచ్చింది? మరలా ఉత్తర దిక్కు నుండి మళ్ళా తూర్పునకు వెళ్ళారంట. దేనికోసం? ఇప్పుడైతే పొట్ట చేత పట్టుకుని ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతారు. అప్పుడట దేవుని వాక్యం కోసం తిరుగుతారంట, ఇక్కడి నుండి అక్కడికి. ఇప్పుడు పక్కనే ఉంటారనుకోండి దేవుని మందిరాలు, వెళ్ళరు. అప్పుడు పక్కన ఉన్నా చెప్పేవాళ్ళు ఉండరు, వినేవాడు ఉన్నా వినిపించేవాడు ఉండడు. కాబట్టి ఎవడన్నా వినిపించేవాడు దొరుకుతాడేమో, దేవుని గురించి చెబితే మారు మనసు పొందుదాం, ఈ వేదన ఈ బాధ మనం తట్టుకోలేకపోతున్నాం, దేవుని మాట నాకు కావాలి అని పరిగెత్తారట. అప్పుడు దేవుని మాటలకి చక్కగా కూర్చోటానికి సకల సౌకర్యాలు, ఫ్యాన్ వేసి లైట్లు వేసి కూర్చోబెట్టి వినండిరా బాబు అంటే మనకి ఇది సమయం కాదు అనుకుంటాం. ఇంటికెళ్ళి వినొచ్చులే, రికార్డ్ చేసి యూట్యూబ్లో పడేస్తారుగా, తర్వాత తిందాం, అప్పుడు ఎన్నిసార్లు అయినా వినొచ్చు మనం అనుకుంటే, ఈ సమయం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని ముఖాముఖిగా వినే సమయం ఈ సమయం. దీన్ని పోగొట్టుకుంటే ఈ ఫోన్ వేసుకుని యూట్యూబ్లో పెడతాం, తర్వాత ఫోన్లో చూసుకుంటా ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుని కాళ్ళు చేతులు సాపుకుని తల కింద దిండేసుకుని వింటాం. ఈ సమయం ఏంటో తెలుసా? ముఖాముఖిగా ఆయనతో నీతో ఆయన మాట్లాడే సమయం. దేవునికి స్తోత్రం. ఇది ధన్యకరమైంది మన జీవితంలో. ఫోన్లో అయినప్పుడు అలా వినవుగా, భక్తి కూర్చుని వింటావా? ఫోన్ ఆడ పాడేస్తావు, ఆడియో, నీ పని నువ్వు చేసుకుంటావు. ఏం పని చేసింది? ఇక్కడ అలా కుదరదు కదా. ముఖాముఖిగా ఆయన నీతో
మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సందర్భం వేరు. ఈ సందర్భంలో నువ్వు వాక్యం వినలేకపోతే తర్వాత నీకు ఎక్కటం కష్టమే. కాబట్టి దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయాసపడతారంట. తర్వాత అది అప్పుడు అనుకూల సమయం కాదు వాళ్ళకి. వాళ్ళు ఎంత వెతికినా దేవుని వాక్యం, అప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేసి ఫోన్లో నువ్వు నొక్కినా నీకేమి పని చేయవు. అప్పుడు నీకు ఏమి దేవుని గురించిన సమాచారం నీకు అసలు పని చేయదు. సమయం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది, దేవుని రాజ్యంలో చేర్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే నీ హృదయంలో, నీ నోట్లో, నీకు సమీపంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వినటానికి నీకు మనసు లేకపోతే, ఏంట్రా బాబు ఎన్నిసార్లు వినాలని అనుకుంటే మనకేమనిపించింది? విసుగు పుడితే ఒకరోజు వస్తుంది మన జీవితంలో, దీని విలువ అప్పుడు తెలిసిద్ది నీకు. అప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు నీకు. అది దృష్టిలో పెట్టుకుని మనం వాక్యం వినాలి. ఎవరైనా సీఎం గారు వచ్చి, వీడి మందిరంలోకి సీఎం గారు వచ్చి, ఒక ఎమ్మెల్యే వచ్చి బోధ చేస్తాను అన్నాడు అనుకో, ఎంతో ఆసక్తితో వస్తారు ఆయన చూడటానికి, ఆయన మాటలు వినటానికి. ఇక్కడ మాట్లాడేది ఎవరో తెలుసా? ఇక్కడ మాట్లాడే సర్వ సంపాదనల గని, జ్ఞానానికి మితి లేనివాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నీ ఆత్మలకు తండ్రి అయిన వాడు ఇక్కడ మాట్లాడేది. ఆయన మాట్లాడేటప్పుడు నీకు ఎంత ఆశ ఉండాలి? ఇంకా నేను ఎందుకు వెళ్తున్నావు మందిరానికి అంటే, నేను దేవుడు నాతో మాట్లాడుతాను అన్నాడా ఆ స్థలంలో. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. మోషేతో చెప్పాడు, పలానా కొండ నువ్వు ఎక్కాలి, అక్కడ నేను నీతో మాట్లాడతా. ఇంట్లో మాట్లాడవా? వేరే ఏరియాలో మాట్లాడవా? నేను అక్కడే మాట్లాడతా, నువ్వు అక్కడికి రావాలి. అంటే కొండ ఎక్కటం అనేది చాలా ప్రయాస కదా. ప్రయాసపడి కొండెక్కి తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి కనిపెట్టడం అంటే చాలా కష్టం. పరిశీలిస్తాడు దేవుడు, మనల్ని పరిశోధిస్తాడు. కాబట్టి ఆయన ఎక్కడ మాట్లాడతానంటే అక్కడికి వెళ్ళాలి, అంతే. ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు ఎక్కడ వినబడుతున్నాయి, ఆయనే మాట్లాడుతున్నాడా, ఆయనే అక్కడ కనుక మాట్లాడితే తప్పకుండా అది నువ్వు ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. దాన్ని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, రాబో దినాల్లో మనం తప్పకుండా ఈ సందర్భం మన జీవితంలోకి వస్తుంది. నీకు చెప్పేవాడు ఉండడు, వినాలని నీకున్న చెప్పేవాడు ఉండడు. కాబట్టి ఇది దేనికి సమయం? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవటానికి సమయం. ఇది మిక్కిలి అనుకూల సమయం. అయితే ప్రజలు ద్రవ్యం సంపాదించుకోవడానికి, వస్త్రాలు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి పరుగులు ఎత్తుతుంటే దేవుని స్వరం ఏమని వినిపిస్తుంది ప్రపంచానికంటే, ఇది దేనికి సమయమో నీకు తెలుసా? ఇది దేనికి సమయం? నేను ఇంకా నీకెందుకు సమయం ఇస్తున్నాను ఈ లోకంలో తెలుసా అని ఒక ప్రశ్న దేవుడు మనకి వేస్తున్నాడు. ఆ ప్రశ్నకి మనం సమాధానం వెతుక్కోవాలి. అయితే బ్రతికే 4 దినాలైనా మనం ఏం చేయాలి? అవన్నీ మనకి కావాలి అంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూనే దొరికిందా వెతకాలి. నువ్వు ఎదగగానే దొరికిద్దా? దానికోసం అడగాలి. మేలు కలుగు చేసే మార్గం ఏదో అడిగి తెలుసుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడగాలి. తెలియని దాన్ని కొంతమందిని, అనుభవం కలిగిన వాడిని అడగాలి. అడిగితే పలానా చోటకెళ్ళి, ఇంకొకరిని అడిగితే ఇంకొక ఆలోచన చెప్తారు. అలా వెతుకుతూ ఉంటే అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి బయలుపరచబడతాయి. అందుకనే ఎలీషా అంటాడు, ఇది దేనికి సమయం? ఇది మన ఆత్మను రక్షించుకుని అనేకమైన ఆత్మలను రక్షించటానికి సమయం ఇది. అందుకని ఇంకా నన్ను బ్రతికిస్తున్నాడు. నేను బాగుపడాలి, నేను కొంతమందిని, అందుకు సమయం ఇది. ఏదన్నా సంపాదించుకుంది ఏమైనా ఎత్తుకొని పోతావా? మరి ఏమి సంపాదించుకున్నది ఎత్తుకుపోతాం? మన ఆత్మని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో
ఇహలోకపరమైంది కాకుండా అక్షయమైన వాటిని ఏదైనా సంపాదించుకుంటే పరలోకంలో ధనమును సమకూర్చుకోమన్నాడుగా, దాన్ని మనం ఏమైనా సిద్ధపరచుకోగలుగుతాం. మరొక విషయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17, 18, 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధనవంతులైన వాళ్ళ గురించి ఎలా చెప్పని చెప్తున్నాడు. ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులుగా ఉంటున్నారు, వాళ్ళు వారి ధనం మీద కాకుండా ఆ ధనాన్ని సుఖంగా అనుభవించమని ఇచ్చాడు కదా, ఆ దేవుని యందు నమ్మకించమని ఆజ్ఞాపించమని చెప్తున్నాడు. వారు చూడండి, అక్కడ వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించము. ఎవరికి? ధనవంతులకి. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు ధనవంతులే. ధనము కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కడు ధనవంతుడే, అవునా? ధనవంతుడి దగ్గర కాస్త ఎక్కువ ఉంటుంది, మధ్యతరగతి వారి దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది, పేదవాళ్ళ దగ్గర అంతో ఎంతో ఉంటుంది. ఏముంటుంది? వాళ్ళ దగ్గర ధనమే, వీళ్ళ దగ్గర ధనమే, ఆ ధనవంతుడి దగ్గర కూడా ధనమే ఉండేది. వీళ్ళందరూ కూడా నమ్మిక ఉంచుతుంది దేని మీద అంటే ద్రవ్యము అన్నిటికీ అక్కరకి వచ్చిద్ది. కాబట్టి ఇది దాన్ని సంపాదించుకునే సమయం. ఈరోజు సంపాదించడం లేకపోతే లోకములో విలువ లేదు. కాబట్టి ఎంత సంపాదిస్తే అంత విలువ ధనాన్ని. కాబట్టి మనిషి పరుగులన్నీ దానికోసమే. దానికోసం పరుగులెత్తుతున్న ప్రజలను చూసి దేవుని వాక్యం ఏమని పిలుస్తుందో తెలుసా? ఇది దేనికి సమయం? ఏ సమయంలో నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? నీకు ధనమే కావాలి అంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే అవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలంటే నమ్మకం లేదు కాబట్టి దేవుని రాజ్యం వెతకం. మనకి ఈ సమయంలో చేయాల్సింది ఏంటంటే దాని కొరకు ప్రయాసపడటం. అయితే వాళ్ళకి ఈ విధంగా ఆజ్ఞాపించమని చెప్తున్నాడు. వాళ్ళు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. దేన్ని? వాస్తవమైన జీవం ఉంది, నిజమైన జీవం, అది యేసుక్రీస్తులో ఉంది, అవునా? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు అనేకుల మధ్యలోనికి వచ్చేది, అనేకులను వెలిగిస్తుంది. వాస్తవమైన జీవం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను సంపాదించుకొను నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది. కొంతమంది పెద్దవాళ్ళు చూడండి, పిల్లలకి తెలియదు, ఇప్పటి నుండి రూపాయి జాగ్రత్త చేసి రాబో దినాల కొరకు ఒక భూమి కొంటారు. ఆ భూమి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కోట్లు పలికిద్ది. ఎప్పుడో పురాతన కాలంలో కొన్న పొలం ఎంతో 200కో 2000కో కొని ఉంటారు. ఇప్పుడు అది ఎంత అయింది? కోట్లు అయిపోయింది, లక్షలు అయిపోయింది. ఎందుకని? రాబోవు కాలమును ముందుగా ఆలోచించి వాళ్ళు కొనేశారు. మనము కూడా రాబోవు కాలం, మనం చనిపోయిన తరువాత మనకి ఇంకా ముందుంది కదా, రాబో కాలం కొరకు ఇప్పటి నుంచే మంచి పునాది వేసుకోవాలి. ఏంటా పునాది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. వాక్యం అనే పునాది వేసుకుని ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం మనం ఈ సమయంలో ప్రయాసపడాలి. వాళ్ళు ఎలా ఉంటారంట? మేలు చేయువారును సత్క్రియలను ధనం ఉంటాయి అంట వాళ్ళ దగ్గర. ఏముంటాయి? సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉంటారంట వాళ్ళు. సత్క్రియలు అనే ధనం మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఏం సంపాదించుకుంటున్నాం? క్షయమైపోయే ధనం. అందుకనే యేసుప్రభు అన్నాడు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోరండి. అక్కడ తుప్పు పట్టవు, దొంగలు ఉండరు, చిమ్మెట్టు ఉండదు, ఏమీ ఉండవు. అక్కడ మీరు సంపాదించుకునే ప్రతి ఒక్కటి పరలోకంలో మీ కొరకు నిలిచి ఉంటుంది. ఈ భూమి మీద సంపాదించుకునే ప్రతి ఒక్కటి క్షయమైపోతాయి.
కాబట్టి మన వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే సమయం ఈ సమయం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ సమయం పోతే మళ్ళీ దాన్ని సంపాదించుకోవడానికి కుదరదు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాప్తులమై వేడుకుంటే కృప దొరికింది. ఆ కృపని ఆధారం చేసుకుని రక్షింపబడిన మనం పడిపోయినప్పటికీ తిరిగి మరలా రక్షణలో కొనసాగటానికి వీలు కలిగే సమయం ఈ సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది కృప కలిగిన దేవుడు విస్తారమైన కృపను విస్తరింపజేసే సమయం. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన బ్రతిమలాడితే మనకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కనికరం, కటాక్షం, జయ, జాలి, దీర్ఘశాంతం ఆధారం చేసుకుని మన రక్షణలో ముందలకే వెళ్ళొచ్చు. అయితే మనం ఏం సంపాదించుకుంటున్నాం? దేనికి సమయం ఈరోజు అర్థం కావట్లేదు ప్రజలకి. ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కడి యొక్క కష్టం కూడా ధనం ప్రతి దైవజనుడి కష్టం కూడా ధనం సంపాదించడానికి. ఆత్మలను సంపాదించటం పోయి దైవజనులకు కూడా ధనం సంపాదించాలన్న ఆలోచనలు పడిపోయారు. బైబిల్ చెప్తుంది కదా, ఏర్పరచబడిన వారిని సైతం సాధ్యమైనంత వరకు వాడు మోసం చేస్తాడు, తన కుయుక్తితో కొత్త. చాలామంది దైవజనులు వాడు మోసం చేసేసాడు. ఆత్మల భారం లేదు. ఇప్పుడు ఆస్తులను పెంచుకోవాలి, పిల్లలు ఉన్నారు, పిల్లల కొరకు ఏదైనా సమకూర్చాలి. రాబో కాలానికి దావీదు ధనాన్ని సమకూర్చాడు యెరూషలేము మందిరానికి, అందరి ప్రయోజనం కొరకు. ఇప్పుడు దైవజనులు ఎలా ఉందంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు, ఇంక వేరే వాడికి సంబంధం లేదు. అపోస్తుల దినాల్లో కూడా తమకున్న వాటినన్నిటిని అమ్మి అనేకులకి వాటిని పంచిపెట్టారు. అపోస్తుల దినాల్లో కూడా అనేకులకి పంచిపెట్టారు. దైవజనుడైన ఎలీషా దినాల్లో కూడా అతను ఏమి సంపాదించుకోలే, దేవుని యొక్క ఆత్మను 2 పాళ్ళు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నావు ఎలీషా గారు అంటే, దేవుని ఆత్మని 2 పాళ్ళు సంపాదించుకున్నా. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నువ్వేం సంపాదించుకున్నావు అని అడిగితే మనం ఏం చెప్తాం? ఇది దేనికి సమయం, దేన్ని సంపాదించుకునే సమయం? దేవుని వాక్యాలు ఎప్పటి వరకు మనం విన్నాం. దేన్ని సంపాదించుకునే సమయం? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే సమయం. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికి సంపాదించుకునే, వీటితో పాటుగా వీటిని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని అడగాల్సిన పని లేదు. దేవుడు వాటన్నిటిని సమయానుకూలంగా మనకి ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేంట్లోనంట ఐశ్వర్యవంతులు? చెప్పాలి. దేనిలో ఐశ్వర్యవంతులండి వాళ్ళు? క్రీస్తుని గురించిన సాక్ష్యం వాళ్ళలో స్థిరపరచబడింది కాబట్టి ఉపదేశములో, జ్ఞానములో ఐశ్వర్యవంతులు. దాని కొరకే పౌలు దినాల్లో వాళ్ళు ప్రయాసపడ్డారు. జ్ఞానం, ఉపదేశములో ఐశ్వర్యవంతులంట. ఉపదేశం ఎలాంటిది? బంగారం కంటే, మేలిమి బంగారం కంటే అమూల్యమైనది కదా. దేన్ని సంపాదించుకున్నారంటే దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకోవటానికి సరైన సమయం ఇది. ఎందుకంటే అనేక చోట్ల వాక్యం ప్రకటింపబడుతుంది. చాలా సమీపంగా దేవుని వాక్యం మనకుంది. ఈ వాక్యాన్ని ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే దానిలో మనం ఐశ్వర్యవంతులం అయ్యేంతగా సంపాదించుకోవచ్చు. ఉపదేశములో ఐశ్వర్యవంతులు, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవ్వటానికి ఇదే సమయం. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, దినములు చెడ్డవి కనుక. దినాలు చెడ్డవే, దేవుడు మంచివే చేశాడు ఆది కాండంలో. దినాలు ఇప్పుడు ఏమైపోయినాయి? చెడ్డ దినాలు అయిపోయినాయి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. దేని కొరకు అంటే రాబోవు కాలము కొరకు. దేవునికి స్తోత్రం. ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి? రాబోవు కాలం కొరకు ఇప్పటి నుండే ఈ చెడు దినాల్లో మంచి పునాది వేసుకోవాలి.
దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొనుచు సమీపంగా ఉన్న వాక్యాన్ని వింటూ చదువుతూ అనేకులకి ప్రకటిస్తూ ఉండటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కొన్ని ఆత్మలని రక్షించటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రాబో దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఈ రోజుల్లో అయితేనే కొన్ని ఆత్మలను ఎక్కువగా మనం రక్షించగలుగుతాం. ఎందుకంటే దేవుడు ప్రజలందరికీ బహు సమీపంగా, పాపుల మధ్యలో నివసించిన వాడు ఈ రోజుల్లో మన మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. మనం పాపులమని ఎరిగి కూడా చాలా సమీపంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన నువ్వు హత్తుకోకపోతే, తెలుసుకోకపోతే, అంటారు కదా లోకంలో దీపం ఉండగానే ఇంటిని, ఆయన దీపము లాంటి వాడు మన ఇంటికి. ఆయన ఉన్నప్పుడే మనల్ని మనం చక్కదిద్దుకోకపోతే, దీపం ఆరిపోయిన తర్వాత అంతా చీకటి, అంతా అనుమానము, కలవరము, భయము, నీ జీవితం అంతా తారుమారైపోద్ది. కాబట్టి ఆ దీపమైన దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు. ఆ వాక్యమైన దీపం నీ ఇంట్లో ఉంది. ఆయన ఉండగా నిన్ను నీవు చక్కదిద్దుకోవటం, సరి చేసుకోవటానికి ఇదే అనుకూలమైన సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందండి. అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతున్నారంట. విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, ప్రేమయందు ఎలా అభివృద్ధి పొందుతున్నారో కృపయందు కూడా అభివృద్ధి పొందుతున్నారంట. ఈరోజు దేనిలో అభివృద్ధి పొందుతున్నావు? ఇల్లు కట్టుకునే విషయం, ఆస్తులను సమకూర్చుకునే విషయం, డబ్బును సంపాదించుకునే విషయం, పొలాలు కొనే విషయం, స్థలాలు కొనే విషయం, ఇది అభివృద్ధి. కార్లు, బండ్లు కొనటం, ఇది అభివృద్ధి. ఆ దినాలలో వాళ్ళు దేనిలో అభివృద్ధి చెందారంటే సమస్త జ్ఞానము, ప్రతి విషయమందును, ప్రేమయందు, కృపయందు వాళ్ళు అభివృద్ధి చెందారు. సమస్త విషయాల యందు వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారు. దాని కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. కాబట్టి దానిలో దేవుడు వాళ్ళకి అభివృద్ధిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు మనం కష్టపడతామో దానిలో ఏముంటుంది? అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇది దేనికి సమయం? దేవుని యొక్క కృపలో అభివృద్ధి పొందటానికి సమయం. దేవునికి స్తోత్రం. ఇది దేనికి సమయం? దేవుని యొక్క ప్రేమలో అభివృద్ధి పొందటానికి సమయం. ఇది దేనికి సమయం? ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందటానికి ఇదే మిక్కిలి అనుకూల. మరి దేనికి సమయం కాదు ఇది? ప్రభువు లేకుండా బ్రతకటానికి ఇది సమయం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఉండటానికి ఇది సమయం కాదు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి ఇది సమయం కాదు. అలాగ ఉన్నట్లయితే ప్రభువుని యొద్ద నుండి వేరైపోతాడు. పరమగీతాల గ్రంథంలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయంలో, రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుడిని నేను వెతికితిని, అయినా నాకు కనబడలేదు అంటాడు. తలుపు దగ్గరకు వచ్చి తడతాడు, వినపడ్డా కానీ తలుపు తీలా, ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెతికింది, కనబడతాడా? కాబట్టి సమయం ఉండగానే మనల్ని మనం మన ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకోకపోతే దినాలు రాబోతా ఉన్నాయి. ఇది అనుకూల సమయం, తర్వాత ప్రతికూల సమయం వస్తుంది. ఉదయం పగలొస్తుంది, మరి కాసేపటికి రాత్రి వస్తుంది. కాసేపు వెలుగు, కాసేపు చీకటి. నీ జీవితంలో ఇప్పుడు ఆయన వెలుగుగా ఉన్నాడు. కొన్ని దినాలు రాబోతున్నాయి. చీకటి రాక మునిపే, ఆయన రాకడ చీకటి లాంటిదంట, కటిక చీకటి లాంటిది. ఆయన రాక మునిపే, చీకటి రాక మునిపే, పగలు ఉండగానే నిన్ను నీవు సిద్ధం చేసుకుంటాం, చాలా మంచిది. కాబట్టి ఇది దేనికి సమయం? దేవుని యొక్క వాక్యం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, దేవునిని సంపాదించుకోవటానికి,
మన ఆత్మలను కూడా సంపాదించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. దీన్ని మనం పోగొట్టుకుంటే దీని కొరకు నువ్వు మళ్ళీ ప్రయాసపడతావు. తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా అది నీకు దొరకనే. ఏశావు తన తండ్రిని ఆశీర్వదించమని వస్తాడు. ఇప్పుడు కాదు, నాకు ఇష్టం వచ్చింది నువ్వు తీసుకునిరా, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. సమయం దాటిపోయేసరికి ఈ లోపుకి ఎవరు ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించారు? చెప్పండి, ఎవరు దొంగిలించారు? యాకోబు దొంగిలించేశాడుగా. యాకోబు మీదకి ఆశీర్వాదాలను వచ్చిన తర్వాత ఏశావు వస్తున్నాడు మళ్ళా, నా తండ్రి నన్ను ఆశీర్వదించమని. ఒక్క ఆశీర్వాదమైన లేదా అంటాడు, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఏశావు తర్వాత పశ్చాత్తాపడ్డాడంట. హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడుతుంది. కన్నీళ్లు విడిచాడట, కానీ అతనికి దొరికిందా? దొరకలా. ఒకసారి మనం పోగొట్టుకుంటే కొన్ని దొరికే ఉంటాయి, దొరకనే ఉంటాయి. యేసు ప్రభువు సందర్భాన్ని చెప్పాడు. ఒక నాణ్యం పోయిందంట ఒక స్త్రీకి, చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె ఏం చేసిందంటే తనకు తానే వెతకకుండా తన ఇంటి పొరుగు వాళ్ళని కూడా చెప్పి వెతికితే అప్పటికీ దొరకలే. ఎవరో ఒక ఆలోచన ఇచ్చారు, ఒక దీపాన్ని వెలిగించి చీపురు తీసుకుని గాలించి చూడు అప్పుడు దొరుకుతుందని. అది దొరికింది. అప్పుడు ఎంతో సంతోషించింది. కొన్ని దొరుకుతాయి వెతికితే, జాగ్రత్తగా వెతకాలి. వెండిని వెతికినట్లు వెతకాలి. పోగొట్టుకున్న ధనాన్ని వెతికినట్లు వెతికితే దొరుకుతుంది. కొన్ని వెతికినా దొరకవట. సౌలు వెతికాడు, దొరికిందా? ఏశావు వెతికాడు, దొరికిందా? కొన్ని వెతికినా దొరకనే ఉంటాయి. అది మనం దృష్టిలో పెట్టుకుని ముందులకు వెళ్ళాలి. కాబట్టి ఇది దేనికి సమయమో మనల్ని మనమే ఈరోజు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా పోతే ఖచ్చితంగా మనం నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యానికి అప్పగించుకుందాం.